రాసిన సువార్త అండి 10వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని విందామా? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం, కొత్త నిబంధన 10వ పేజీ అండి. చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకును గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. చదవబడిన ఈ లేఖన భాగమును మన వెనికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ వాక్యంలో ఉన్న మనము ఒక చిన్న మర్మాన్ని జ్ఞాపకము చేసుకుందాం. ప్రియులారా, మనం గత వారం కాకులను గూర్చి ధ్యానం చేశాం. మీకు జ్ఞాపకం ఉంది. పక్షులు అంటే బైబిల్లో ఉన్న కొన్ని పక్షులను గురించి దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు అనే విషయాలను స్వల్పంగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం కదండి. పిచ్చుకను గురించి ధ్యానం చేసాం, పక్షిరాజును గురించి ధ్యానం చేసాం, వానకోవెలను గురించి ధ్యానం చేసాం, గూడబాతుని గురించి కూడా ధ్యానం చేసాం, అలాగే కాకిని కూడా ధ్యానం చేసాం కదండి. కాకిలో దేవుడు మనకు నేర్పే మంచి పాఠాలేంటి అనే విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పూట పావురము గురించి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని చిన్న చిన్న సంగతులు, దేవుడిచ్చిన తలంపులు మీ ముందు ఉంచుతాను. పావురము యొక్క స్థితి, పావురమును గురించి మనం ధ్యానం చేస్తే పావురము పరిశుద్ధమైన పక్షి. పావురము పరిశుద్ధమైన పక్షి. అంతేకాదు ఏమండి, పావురము నిష్కళంకమైనది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మీరు పావురముల వలె నిష్కపటులై ఉండుడి. నిష్కపటమైన వ్యక్తిత్వానికి సూచన పావురము. పావురము రంగు ఏంటి చెప్పండి? తెలుపు. ఏమండి, లేదా బూడిద రంగు. తెలుపు లేకపోతే బూడిద రంగు ఉంటుంది కదండి. బూడిద రంగు తక్కువ, తెలుపే ఎక్కువ. తెలుపు పరిశుద్ధతకు సూచన, బూడిద రంగు విజ్ఞాపనకు సూచన. తెలుపు పరిశుద్ధతకు సూచన, బూడిద రంగు అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేసేవారండి? గోనె పట్ట కట్టుకొని బూడిద పైన చల్లుకొని ప్రార్థన అంటే అంగలార్పును చేసేవారు. ఒక బాధలో ఉన్న వ్యక్తి ఏడవడానికి, దేవుని సన్నిధిలో బాధను వ్యక్తపరచడానికి వారు సూచించే సూచనలు ఏంటి అంటే గోనెపట్ట దరిద్రతకు సూచన. నేను దరిద్రుడను ప్రభువా అని. బూడిద ఆవేదనకు సూచన. ఎందుకంటే బూడిద అంటే ఏమంటారు చెప్పండి? దాని ఇంగ్లీష్లో యాష్ అంటారు. ఏమండి, అంత కాలిపోయిన తర్వాత మిగిలేది ఏంటి చెప్పండి? బూడిద. అంటే అర్థం ఏంటి? ఇంక నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను అంతా అయిపోయాను, నా పనంతా అయిపోయింది, ఇక నువ్వే దిక్కు, నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతా, నువ్వు చంపితే చస్తా, ఇక నేను అయిపోయాను, బూడిదనైపోయాను అని అర్థం కదండి. రెండు వర్ణాలు కూడా ఏమండి పావురములో మనము చూస్తాం కదండి. పావురంలో మంచి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం మొట్టమొదట నేర్చుకున్న పాఠం ఏంటంటే, పావురము ఎటువంటిదట? నిష్కపటమైనది. ఏమండి, నిష్కపటమైన జీవితానికి సాదృశ్యం. నిష్కపటము అంటే దాన్ని మనం అర్థవంతంగా చెప్పుకోవాలంటే కపటము లేనిది. ఏమండి వితౌట్ మిక్సిబస్ కదా, వితౌట్ విక్డ్ అంటారు. విక్డ్ అంటే ఏంటి చెప్పండి? విక్డ్ అంటే మోసం కదా. కాబట్టి మోసము లేనిది, అబద్ధము లేనిది, పాపము లేనిది ఏంటి చెప్పండి?
పవిత్రమైనది. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ప్రియులారా, కపటము గలవాడెవరు అంటే వాక్యంలో చూడండి, ఆదికాండం 34వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం 34వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు. వాళ్ళు ఎవరండి? లేవి, షిమ్యోను. చాలేమ్మా, మీరు తర్వాత చూసుకోండి. ఆదికాండం 34వ అధ్యాయం 13వ వచనం. లేవి, షిమ్యోను. వీళ్ళిద్దరు ఎవరు? యాకోబు కుమారులు. ఈ యాకోబు కుమారులు తన సహోదరి అయిన దీనాను షెకెముకిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు. కానీ అక్కడ ఆ వచనం ప్రారంభమైంది. అయితే వాళ్ళు కడుపులో ఏం పెట్టుకున్నారు? ఎట్టయినా వాడిని చంపేయాలనుకున్నారు. ఎందుకంటే ముఖాముఖిగా వాడిని కొట్టలేం గనక, ఆ ప్రాంతం వాడిది గనక, వాడిని తర్వాత సీక్రెట్గా హత్య చేయడానికి ఆలోచన చేసి ఏం చేశారండి? కపటముగా ప్రమాణము చేశారు. ఏమ్మా? కపటముగా ప్రమాణము చేశారు. కాబట్టి కపటము లేని స్థితి పావురము. మానవుడు ఎటువంటి వాడండి? కపటం గలవాడు. పైకి నవ్వుతూ ఉంటాడు, లోపల ఏముంటుంది చెప్పండి? కక్ష, కార్పణ్యం, క్రోధం ఉంటుంది. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ పౌలు అన్నాడు తిమోతి పత్రికలో, దాని శక్తిని ఆశ్రయించని వారు అంటాడు. అవును. అందుకనే మనుషుని హృదయంలో నుండి చెడ్డ వస్తున్నాయట. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువారు అన్నారు. ఇర్మియా భక్తుడు అన్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. కానీ హృదయం కనిపిస్తుందా? హృదయం కనిపిస్తుందా? కొంతమంది ఏం చేస్తారంటే హృదయంలో ఉన్నదాన్ని బయటికి కనబడకుండా చాలా తెలివితేటలో ప్రవర్తిస్తారు. నిజమే. దీన్నే కపటమైన జీవితం అంటారు. అయితే కపటము లేనిది ఏంటంట? పావురము ప్రభువుకు సూచన. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో లేదు. దేవుని దగ్గర ఏం లేదంట? ఏ కపటమునో లేదు. ఆయన ఏ పాపమో చేయలేదు. నిజమే ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధానంలో మనము పాపము లేని వారముగా ఉండాలి. అందుకనే కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 2వ వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్తుంది. ఎవరంట? ఆత్మలో కపటము లేనివారు. పావురము కపటము లేనిది. కొంచెం మీకు అర్థమయ్యే స్థితిలో చెప్పనా? పక్షులన్నీ కోసుకు తింటారు. కోళ్ళు, ఇంకా కాకులు కోసుకొని తినేవాళ్ళు కూడా ఉంటారా? ఉండరా? విన్నారు ఎప్పుడన్నా? తినేవాళ్ళు ఉన్నారు. కోసేమనుకోండి, లోపల ఏముంటుంది చెప్పండి? చెప్పాలి, చేదు ఉంటుంది. అర్థమైందండి? మనిషిలో కూడా ఉంటుందట. లోపల ఏముంటుంది? చేదు ఉంటుంది. దాన్ని ఏమంటారు? కోడిని కోసినప్పుడు ఏం తీసేయాలా? చేతైనోడే కొయ్యాల. నాబోడు చేతగానోడు కోసాడు అనుకోండి, పిచ్చు తెగుద్ది. పిచ్చు తెగి వాపినైతే ఏమైంది చెప్పండి? మాంసం అంతా విషం అయిపోతుంది. ఆ విషం ఎక్కడుంది? దాంట్లోనే ఉంది. దాన్ని ఎంత తింటాం మనం, కానీ దాని లోపల ఏముంది? విషం ఉంది. ఆ విషాన్ని తీసేసి తినాలి కదండి. ఆ విషాన్ని అట్లే ఉంచుకొని తింటే ఏమైందంట? మరణం వస్తుంది. అందుకనే వాక్యం ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము. ఇక్కడ పాపం ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని నామానికి స్తోత్రం. పావురము నిష్కపటమైనది. అలాగైతే ఇక్కడ అంటున్నాడు, మీరు పావురముల వలె ఎలా ఉండాలి? నిష్కపటులై ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాలు ఎలా ఉండాలండి? నిష్కపటముగా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. ఇది పావురము యొక్క లక్షణం. అందుకని పావురము అనేది చాలా పవిత్రమైన పక్షి. రెండవది, పరమగీత గ్రంథం
2వ అధ్యాయము 14వ వచనం విందాం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. బాగా వినండి. ఇక్కడ ఒక పావురాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపరచుము, నీ స్వరము నాకు వినిపించుము. చాలు. ఏమండి, ఇక్కడ ఒక పావురాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ పావురము నివాసం ఎక్కడట చెప్పండి? బండ సందులు. బండ సందులు అంటే బండ అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతాం. బండ క్రీస్తే. బండ ఎవరంట? క్రీస్తే. బండ క్రీస్తే. బండలో సందులు ఉంటాయా? ఏమండి, సందులు చేస్తే వస్తాయి. బండలో సందులు చేస్తే వస్తాయి. నిజమే. మోషే పెద్ద బండ దగ్గరికి వెళ్ళాడు, ఒక కర్రతో కొట్టాడు. దేవుడు నిన్ను నీళ్ళు ఇవ్వమంటున్నాడు అని కర్ర తీసుకుని కొట్టాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆ బండతో మాట్లాడయ్యా అన్నాడు. ఈయన కొట్టేశాడు. కొట్టేసేటప్పటికి కొట్టుడికి బండ ఏమైంది చెప్పండి? చీలిపోయింది, ఖాళీ ఏర్పడింది. ఆ సందులో నుంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. నిజమే ప్రియులారా, బండను కొట్టినప్పుడు అది పగిలి ఏమైంది చెప్పండి? సందులవుతుంది. బండ అంటే ఎవరో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును కొట్టినప్పుడు దేంతో కొట్టారు? ఏమండి, 9 అంగుళాల ఇనప చీలతో కొట్టారు. 2 చేతులు అడ్డ కొయ్యకు సాగలాగారు. ఈ చేతుల్లో ఒక శీల, ఈ చేతుల్లో ఒక శీల. శీల లోపలికి దిగబడగానే ఏమైంది చెప్పండి? సందయింది, గాయమైంది. ఉదాహరణ, దేవుని బిడ్డలారా, మనంగిన ప్రియులారా ఒక సూది పెట్టి గుచ్చుకున్నాం అనుకో, బ్లడ్ టెస్ట్ చేయాలా. నిన్న పాస్టమ్మ గారు నాకు బ్లడ్ టెస్ట్ చేసింది. బ్లడ్ టెస్ట్ చేస్తే సూది గుచ్చగానే ఏమొచ్చింది చెప్పండి? ఎందుకని చెప్పట్లా? ఎందుకని? అక్కడ రంధ్రమా ఏర్పడుతుంది. నిజమే ప్రియులరా, ఒక చిన్న సూది, అది అంతా కనపట్ల. ఆ గుచ్చిన సూది ఎట్టకొచ్చిందో కానీ నాకు కనపట్ల. కానీ రంధ్రం పడింది, రక్తమో బయటకు వచ్చింది. 9 అంగుళాల ఇనప చీల గుచ్చితే ఏమండి ఎంత గాయమై ఉంటుంది చెప్పండి? దాని పొడవు 9 అంగుళాలట. ఆ చీల పొడవు 9 అంగుళాలు. దాని మందం ఎంత ఉండొచ్చు ఆలోచించండి. దాన్ని ఆయన చేతిలో గుచ్చారు. కొంతమంది ఏమంటారంటే చేతుల్లో గుచ్చరట, ఈ మణికట్టులో గుచ్చుతారట. ఏమండి, మణికట్టులో గుచ్చుతారట. మణికట్టులో గుచ్చినప్పుడు ఆ ఎముకల కలయిక వలన మనిషి వేళ్లాడతాడట. సో ఎక్కడైతే ఏమైంది చెప్పండి? గాయమైంది. ఈ బండ సందులు ఏంటి చెప్పండి? గాయాలు. ఏమండి, గాయాలు. యేసయ్య సిలువలో పొందిన గాయాలు. యేసయ్య సిలువలో పొందిన గాయాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే ప్రభు అంటాడు అక్కడ, చూడుమో నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను అంటాడు. ఆయన అరచేతిలో ఏం చేశాడట? చెక్కుకున్నాడట. చెక్కుకోవడం అంటే అర్థం ఏంటి? అరచేయి చెక్కుకోవటం అంటే కోసుకోవటం. అవునండి. ఏమండి, చక్కని చెక్కుతారంటే ఏం చేస్తారు? ఊరొక రంగు వేస్తారా? వేయరు. ఏమండి, ఉలి పెట్టి బాగా గాయము చేస్తారు. అలాగే యేసయ్య చేతులలో గాయమైనాయి. ఇప్పుడు ఈ పావురం ఎక్కడుందంట? ఆ బండ సందులో ఉంది. నిజమే ప్రియ స్నేహితులారా, ఈ పావురం ఎవరు చెప్పండి? మనమే. వాక్యంలో ఉంది కదా, మీరు పావురముల వలె నిష్కపటులై ఉండుడి అంటున్నాడు. ఇక్కడ పావురము నిష్కపటమైనది. అది ఎక్కడ నివసిస్తుందంటే బండ సందులో నివసిస్తుంది. ఏమ్మా, ఎక్కడ నివసిస్తుంది? బండ సందులో. నువ్వెక్కడున్నావు? నువ్వు ఆ బండ అయిన క్రీస్తు యొక్క గాయాల్లో ఉన్నావా? నిజమే, గాయాల్లో ఉన్నావు గనకనే నీ తోటోళ్ళు ఎంతమందో రాలిపోతున్నారు.
నీ పక్కన 10,000 మంది కూలుతున్నారు, కానీ ఏ అపాయం నీకో రాలా. క్షేమంగా కాపాడుతున్నాడు. ఎక్కడున్నావు నువ్వు? ఆయన రెక్కల కింద ఉన్నావు. ఆ రెక్కలు ఎట్టండి అండి? శీలలతో గుచ్చబడ్డాయి. గుచ్చబడిన చేతులు, గాయాలు చేయబడిన చేతులు, ధారలుగా రక్తము కార్చబడిన చేతులు. ఆయన చేతుల్లో ఉన్నాము. ఈ పావురం ఎక్కడుందంట? బండ సందులో ఉంది. ఇంకో మాట, ఈ బండ సందులో ఉన్న పావురాన్ని ఏమంటున్నాడు ఆయన? నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము అంటున్నాడు. బాగా వినాలి. స్వరం అంటే పావుర స్వరము అని కూడా ఉంది. మీరు తర్వాత చదువుకోండి పరమగీత గ్రంథంలో. ఏమండి? 2వ అధ్యాయంలోని పై వచనాల్లో ఉంది. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది అని రాస్తాడు కదండి. పావుర స్వరం అంటే పావురం యొక్క కూత ఎట్టకొస్తుంది? కాకి ఎట్టకొస్తుంది? బొంగురు గొంతు తీసుకొని కా అంటుంది కదండి. మరి పావురం ఎట్టకొస్తుంది చెప్పండి? పావురం యొక్క స్వరం ఎప్పుడన్నా విన్నారా మీరు? వినే ఉంటారు, విన్నవాళ్ళు ఎవరు ఉండరు. పావురం స్వరం ఎట్టుంటుంది? మీరు నిద్రపోయేటప్పుడు పక్కన ఒక మనిషిని కూర్చోబెట్టి రికార్డ్ చేయమనండి. ఏంటి చెప్పండి అది? సేమ్ అలాగే ఉంటుంది కదా. దాన్ని ఏమంటారు? మూలుగు అంటారు. ఏమండి? దాన్ని ఏమంటారు చెప్పండి? మూలుగు అంటారు. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. పావురములో మూలుగులు అని అక్కడ రాయబడింది. చదవమ్మా. లోయలోని గువ్వల వలె పర్వతం మీద నుండి తమ దోషములను బట్టి ఏం చేస్తారంట? మూలుగుతుంది అంటుంటుంది. ఏమండి? పావురం ఏం చేస్తుంది? మూలుగుతూ ఉంటుంది. ఏమిటి మూలుగు అర్థము అంటే పావురము ప్రార్థన చేస్తుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ఏమండి? మనము ఎలాగో ప్రార్థించాలో ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో వినరా? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. మూలుగు ఏమండి? మూలుగు ఎప్పుడు వస్తుంది చెప్పండి? తట్టుకోలేని బాధ వస్తుంది. ఏమండి? ఒక మర్చిపోలేని సన్నివేశం మా జీవితంలో నాకు నా భార్యకు. ఒక రోజంతా నేను లోపలికి కూర్చొని మూలుగుతున్నాను. బయట కూర్చొని ఆమె ప్రార్థన చేస్తుంది, ఏడుస్తా. ఎందుకో తెలుసా అండి? నా పన్ను పుచ్చిపోయి పన్ను నొప్పి తట్టుకోలేక తల పగిలిపోతుంది, బాధ ఎక్కువైపోతుంది. వేసుకున్న బిళ్ళలకు కూడా నొప్పి తగ్గట్లేదు. ఆ పంటి దెబ్బ తట్టుకోలేక కన్నీళ్లు కారిపోతున్నాయి. ఇక ఏడవటానికి నాకు చేతగట్ల. బాధ తట్టుకోలేక ఏం చేస్తున్నానంటే అని మూలుగుతున్నా కదండి. ఎస్, పావురము యొక్క స్వరం ఎట్టుంటుంది చెప్పండి? మూలుగులాగానే ఉంటుంది. ఏ మూలుగది? బాధను తట్టుకోలేక అనుభవించే మూలుగు. నిజమే ప్రియులారా, దేవునికి స్తోత్రం. పావురము ప్రార్థించే విశ్వాసికి సూచన. ఏమండి? ఎటువంటి ప్రార్థన అంటే ఏమండి? ఉచ్చరింపరాని శక్యమైన మూలుగులతో కూడిన ప్రార్థన. ఏమండి? సరే, మూలుగు సంగతి తర్వాత. మామూలుగా ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు అనుకోండి. ఇప్పుడు ఎంత తక్కువయ్యారంటే 95%. ఏమండి? 5% ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసులు డాష్. ఏమండి? విశ్వాసుల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అయ్యారంటే కేవలం 5%. 100కి 5గురే. వాస్తవం అండి, ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. ఎందుకు తెలుసా అండి? బాధలు లేవు, కష్టాలు లేవు. బాధ కలిగితే ఏమొస్తుంది చెప్పండి? మూలుగు వస్తుంది. నిజమే ప్రియులారా, బాధ కలిగిన వాడు మూలుగుతాడు. ఆ మూలుగునే పరిశుద్ధాత్మ ఏంటండి? ప్రార్థన.
ఆ మూలుగునే ఏమంటారు తెలుసా అండి? స్తుతి అంటారు. స్తుతి అంటారు. సంతోషం ఎక్కువైపోయినప్పుడు ఏమండి ఇక ఏం చెప్పాలో అర్థం కాక అంటుంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? మూలుగనే అంటారా లేదా? మూలుగు ప్రార్థనకు సూచన, మూలుగు స్తుతికి సూచన. అవును, మనకు మేలు చేసిన వ్యక్తిని, మనకు ఉపకారం చేసిన వ్యక్తిని పొగట్టానికి మాటలు లేనప్పుడు "పా, ఆ" అంటాం. ఎంత మంచోడు, ఎంత మంచోడు, ఎంత మంచోడు, ఇక చెప్పలేము. ఏమండి అప్పుడు వస్తాయి మూలుగులు కదా, నిజమే. అందుకనే ఏమండి పావుర స్వరము ఏంటంట? మూలుగు. ఏమండి పావుర స్వరము మూలుగు. ఆయన అంటున్నాడు, నీ స్వరము నాకు వినిపించుము అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నాకు ప్రార్థన చేయమ్మా అని. అర్థమైందండి? నీ స్వరము నాకు వినిపించుము అని ప్రభు అడిగితే దాని అర్థం ఏంటండి? నీ మూలుగు నాకు వినిపించు అంటే నీ ప్రార్థన నాకు వినిపించు. వినాలనుకుంటాడు ఆయన. ప్రార్థన చేస్తున్నావా? శనివారం ఏమండి మర్చిపోయి ఎంతకాలమైందో కదా, శనివారం ప్రార్థన మర్చిపోయి ఎంతకాలమైందో. మూలుగు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం రెడీ అవుద్ది కదా. అంతదాకా తెచ్చుకోవటం అంత ఎర్రితనం ఇంకొకటి లేదు కదా. నిజమే, నిజమే ప్రియులారా. రెండవది స్తుతి. స్తుతించడం ఏం చెప్పండి? ఆనందం నిండినప్పుడు, మనసు ఉత్సాహంతో నిండినప్పుడు ఆ ఆనందాన్ని మూలుగుల ద్వారా తెలియజేస్తారు కదండి. ఆరాధించటం నేర్చుకోవాలి. ఆరాధనకు సూచన, ప్రార్థనకు సూచన. దీన్నే పావుర స్వరము అన్నారు. 5వ అధ్యాయము పరమగీత గ్రంథం 2వ వచనం చదవమ్మ త్వరగా, సమయం అయిపోయింది. 5వ అధ్యాయము 2వ వచనం. నా పావురమా. ఎస్, పావురం ఎట్లాంటిదంట? పరిశుద్ధమైనది. మూల భాషలో నా పావురమా పరిశుద్ధురాలా అని ఉంది. అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధమైనది. పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఎటువంటి చెప్పండి? పాపము లేనిది. పాపము లేనిది. అందుకే లేవీకాండంలో ఏమండి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను వచనాలు చెప్తున్నా, మీ సమయం వృధా చేయటం నాకు ఇష్టం లేదు. ఏమండి అక్కడ అంటాడు, నేను మీ దేవుడనైనా యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక. ఏమండి నేను పరిశుద్ధుడను. ఎటువంటి పరిశుద్ధుడైనా? హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము చూడండి 16వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం ఏమండి పాట కూడా ఉంది అక్కడ. ఏముందంట? నిష్కళంకమైనది. చదవమ్మా. నీ కనుదృష్టి దుష్టంతము చూడలేనంత నిష్కళంక. గమనించరారా? దేవుడు దుష్టత్వమును చూడలేడు. బాధపడేవారిని ఆయన చూడలేడు. ఏమండి ఎంత మంచి దేవుడో, వీడికి ఎట్నే ఉండాలే, వీడిని ఇంకా తన్నియాలే బాగా అనుకునేవాడు దేవుడు కాదు. దేవుడు జాలిపడే దేవుడు, ప్రేమ చూపే దేవుడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కళంకమైన వాడు, దుష్టత్వాన్ని చూడలేనివాడు. పౌరం కూడా గమనించండి, నోవహు ఓడలో నుంచి మొట్టమొదట కాకిని విడిచాడు అనుకున్నాం, కాకి తిరిగి రాల. ఇప్పుడు రెండోసారి ఏం చేశాడు చెప్పండి? ఒక పావురమును బయటికి విడిచాడు. పావురం ఏం చేసింది చెప్పండి? దేనికి తిరిగి వచ్చింది? ఎందుకు వచ్చిందట? అక్కడే ఉంది, మీ తర్వాత చదువుకోండి. అది కాలు మోపుకుంటకు స్థలమో లేకపోయాను. మరి కాకి ఉందా? ఏమండి కాకి ఎక్కడ పడితే అక్కడ తిరిగిద్ది, పావురం ఎక్కడ పడితే అక్కడ తిరగదు. ఏమండి పవిత్రత ఉన్న చోటనే ఉంటుంది. మళ్ళీ రెండోసారి పంపించాడు, రెండోసారి పోయింది, ఇక తిరిగి రాలేదా? వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? ఒక ఒలీవ ఆకును నోట కరుచుకుని వచ్చింది. ఏమండి ఎందుకంటే ఇంకా బురద ఉంది నేల మీద,
ఇంకా బురద ఉంది. నీళ్ళు ఆరినా కానీ బురద ఉంది. బురదలో తిరిగేది కాదు. ఏమండి, బురదలో తిరిగేది ఏంటి చెప్పండి? అది. కానీ పావురం ఎట్లాంటిది? పరిశుద్ధులు ఎట్లాంటి వాళ్ళు, దేవుని బిడ్డలు ఎట్లాంటి వాళ్ళు అండి? బురదకు దూరంగా ఉండేవాళ్ళు, అపవిత్రతకు దూరంగా ఉండేవారు. అందుకే ఆయన అంటాడు, నేను పవిత్రుడును పరిశుద్ధుడును గనుక మీరునో పరిశుద్ధులై ఉండుడి. అందుకే పౌలు గారు అంటారు, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరునో పరిశుద్ధులై ఉండుడి. 4వది, పావురము ఆహారం తీసుకుంటుంది. పోయినసారి మనం చెప్పుకున్నాం, కాకి ఏం తింటుంది చెప్పండి? సచ్చిన గుడ్లు, కుళ్ళిపోయిన మాంసం. ఏమండి, ఆ వెధవ ఆహారం అంతా తింటుంది. కానీ పావురం ఏంటి చెప్పండి? అవేమీ తినదు. మరి ఏం తింటుంది? గింజలు తింటుంది. ఏమండి, గింజలు. దీన్ని ఏమంటారు? విత్తనాలు అంటారు. ఏమంటారు? జొన్నలో, సజ్జలో, లేకపోతే ఇంకే విత్తనాలు చల్లుతారు వాటికి. అవి మాత్రమే తింటాయి, మట్టి కందకుండా. ఒకవేళ మట్టి కురికిపోతే ఇక ముట్టుకోదు అది. ఏమండి, దానికి అందిన విత్తనాన్ని మాత్రమే తింటుంది. విత్తనం అంటే ఏంటి? లూకాసు సువార్త 8వ అధ్యాయము 11వ వచనం మీ తర్వాత చదువుకోండి. అక్కడుంది, విత్తనము దేవుని వాక్యం. ఏంటంట? విత్తనము దేవుని వాక్యం. వాక్యం తినాలి, వాక్యం జీర్ణించుకోవాలి. వాక్యాన్ని తినే పావురం. మనం వాక్యం తింటున్నామా? వాక్యము తింటున్నామా? తింటాం అంటే ధ్యానించాలి. ఏమండి, తినేది ఎందుకోసం చెప్పండి? బలం రావడానికి, శక్తి రావడానికి. మన జీవితానికి బలం రావాలంటే ఏం కావాలి చెప్పండి? జీవాహారము కావాలి. ఏమిటా జీవాహారం అంటే? ప్రభువే అన్నాడు, జీవాహారము నేనంటే ఆయన పేరు వాక్యం. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు పావురాలు ఏం చేస్తాయి? ప్రతి చెత్త తినవు. ఏం తింటాయి? ఏమండి, పరిశుద్ధుల ఆహారం ఏంటి చెప్పండి? అపోస్తలుల బోధ. ఏమండి, 2వ అధ్యాయం అపోస్తల కార్యం 38వ వచనంలో ఉంది, అపోస్తలుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. దేవుని బిడ్డలు ఏం కావాలి? వారికి ఆహారం అంటే ఏం చెప్పండి? వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, సహవాసము కావాలి. రోజుకి 5 సార్లు తింటాం. మీరు తినరా పాస్టర్ గారు అంటే నేను కూడా తింటా. తినకపోతే ఎట్టా? ఏమండి, అన్నం తినకపోతే ఉపవాసం ఇంతకుముందు ఉన్నాను కదా, ఇప్పుడు ఉండలేను. అన్నం తినకపోతే ఏమొస్తుంది చెప్పండి? నీరసం వస్తుంది. నిజమే. ఏమండి, ఈ శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా వాక్య ఆహారము అవసరం. వాక్యాహారం తింటున్నామా? ఏమండి, వాక్యాహారము తింటున్నామా? ఇప్పుడు రండి దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 22. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రభువుకు ప్రతిష్ఠిత చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారం. ఏమండి, ఇంకా చాలండి, ముందు చదువుకోండి మీరే తర్వాత. ఏమండి, ఆ ప్రభువు యొక్క ప్రతిష్ఠ కొరకు, అనగా బాలుడైన క్రీస్తును ప్రతిష్ఠించడానికి దేవుని ఆలయానికి తీసుకొచ్చి ఏం చేశారండి? 2 పావురపు పిల్లలను బలిగా అర్పించారు. గువ్వలన్నా పావురాలన్నా ఒకటే. ఏమండి, 2 పావురపు పిల్లలను బలిగా అర్పించారు. ఏమండి, ఎందుకుట? ఇది ధర్మశాస్త్రం. ఏమండి, ఆ అమ్మాయి కానిపోయింది, చక్కని మగపిల్లడు
అందమైన ఆడపిల్ల పుట్టింది. పుట్టిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఏమండి ఏం చేస్తారు? వాస్తవం చెప్పండి, ఏం చేస్తారు? ఏమండి? పేరెంటాలను పిలిచి పసుపు కుంకాలు పెట్టి, ఆకు ఒక్క చేతిలో పెట్టి, లడ్డు పాయసాలు నోటికిచ్చి, ఏమండి మా అమ్మాయి మీద పూలు జల్లి పసుపు జల్లిపోండి అని చెప్తాం. కానీ వాక్యం, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? గుర్తుపెట్టుకోండి. లేవీకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా చదవండి. పురిటాలు శుద్ధీకరణ కొరకై ఏం చేయాలి? బలి అర్పణ చేయాలి. పురిటాలు శుద్ధీకరణ కొరకు గుర్తుపెట్టుకోండి. లేవీకాండం 12వ అధ్యాయం తీరిగ్గా ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకొని చదవండి. ఏమండి? ఆమె శుద్ధి దినములు పూర్తయిన తర్వాత, ఎందుకంటే పురిటాలు అంటే పురిటాలు మంచం నడింట్లో వేస్తారా, దూరంగా వేస్తారా? ఏమి ఎరగనట్టుగా చూస్తారు. అబ్బా, ఏమి ఎరగరు పాపం. పురిటాల గురించే తెలియదు. మీరు అసలు పురిటాలు కానియలే కదా? నిజమే. పురిటాలు మంచం నడి మంచం నడింట్లో వేస్తారా? పోనీ మన పక్కన వేసుకుంటామా? లేదు. ఇట్ వాజ్ సపరేటెడ్. ఎందుకని? అది అపవిత్రత. ఏమండి? పురుడు పోసుకున్న తర్వాత, బిడ్డను కన్న తర్వాత ఆమెకేమొస్తుంది చెప్పండి? రక్తస్రావము కలుగుతుంది. రక్తస్రావము ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే అండి అపవిత్రత. ఆ రక్తస్రావము కంక్లూజన్ అయ్యేది ఏమండి? 8 దినాలకు లేదా 40 దినాలకు. అబ్బో, పెద్ద డాక్టర్లాగా చెప్తున్నావంటే, నేను డాక్టర్ని కాదు, వాక్యంలో నేర్చుకున్నాను నేను. అదే చెప్తున్నా. మీరు కావాలంటే లేవీకాండం 12వ అధ్యాయం చదవండి. ఏమండి? 8 దినాలు లేకపోతే 40 దినాలు. ఈ 8 దినాలు ఆమె కడగా ఉండాలి. ఆ మంచం కడగా ఉండాలి. ఎవరో ఒక్కళ్ళే తప్పి అందరూ పోయి ముట్టుకోవడానికి అవకాశమో లేదు. పురుడు మంచం ముట్టుకుంటాం గాడిద అంటారా అనరా? ఎస్. ఆ తరువాత శుద్ధి దినముల కొరకు ఆమె స్నానం చేస్తారు. బిడ్డకు తల్లికి స్నానము చేయిస్తారు. దట్ ఈస్ కాల్డ్ శుద్ధీకరణ. ఆ శుద్ధీకరణ కొరకై ఏం చేయమన్నారంటే, ఒక గొర్రె పిల్లనైనను లేదా పావురపు పిల్లలైనను వధించి దాని రక్తమును ప్రోక్షించి ఆమె శుద్ధురాలు అని ప్రకటన చేయాలి. బాగా వినండి. గొర్రె పిల్ల దేనికి సాదృశ్యం అండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. పావురము దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధతకు, దేవునికి సాదృశ్యం. అలాగే యేసయ్య కూడా మనలను పవిత్రులనుగా చేయటానికి, ఏమండి, మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయడానికి మన కోసం గొర్రెపిల్లగా, పావురముగా సిలువలో వధించబడ్డాడు. ఏమండి? లేవీకాండం 14వ అధ్యాయము మొదటి 10 వచనాలు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. లేవీకాండం 14వ అధ్యాయంలో, ఒకడు కుష్ఠిరోగి అయిన ఎడల అతడు కుష్ఠము నుండి విడిపించబడుటకు ఏం చేయాలి? 2 పావురాలు తీసుకోవాలి. ఏమండి? 6 నీళ్ల మీద కొత్త కుండలో ఒక పావురాన్ని చంపి దాని రక్తమును పోయాలి. 2వ పావురమున రక్తంలో ముంచి విడిపించి ఆ రక్తమును ఈ కుష్టి వ్యాధి గలవాడి ఒంటి మీద చల్లాలి. అలా చల్లితే అతడు పరిశుద్ధుడవుతాడు. అలాగైతే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్తుందండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులనుగా చేయి. ఏమ్మా? ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తే ఆ పావురము. యేసుక్రీస్తు అనే పావురము మన కొరకు సిలువలో ఏమయ్యాడు చెప్పండి? చనిపోయాడు, రక్తం చిందించాడు, మరణించాడు. ఆయన చనిపోయి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. ఆ పరిశుద్ధత మనం నిలుపుకుంటున్నామా? ఆ పరిశుద్ధత మనము నిలుపుకుంటున్నామా? ఏమండి? అందుకనే ఏం చేయమన్నాడంటే, పావురమును బలి అర్పణ చేయాలి. బలి అర్పణ దేనికి సాదృశ్యం అండి? యేసు ప్రభువారి సిలువ మరణానికి సాదృశ్యం. ఏమండి? బలి అర్పణ దేనికి సాదృశ్యము అంటే యేసు ప్రభువారి సిలువ మరణానికి సాదృశ్యం. నిజమే. క్రీస్తు మన కొరకు, మనం అపవిత్రులమై ఉండగా మన కొరకు సిలువలో ఆయన
మరణము పొందాడు. ఏమండి? నిజమే. ఇందాక మనం చదువుకున్నాం పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనంలో గమనించండి. అక్కడ బండ సందులలో ఎగురు ఏమనండి? నా పావురమా అన్నాడు. ఇక్కడ పావురము సంఘానికి సాదృశ్యం. ఏమండి? ఇక్కడ పావురము సంఘానికి సాదృశ్యం. నిజమే ప్రియులారా, మనము పావురము వలె, సంఘము పావురము వలె ఉండాలి. అందుకనే నా పావురమా, నా నిష్కళంకురాలా, నీ ముఖము నాకు చూపించుము, నీ స్వరము నాకు వినిపించుము అన్నాడు. కాబట్టి సంఘం ఏంటంట? పావురము. సంఘము పావురము. ఎప్పుడు పావురము? పాపం ఉంటే పావురం అయిద్దా? ఏమండి? పాపం ఉంటే పావురం అయిద్దా? పాపము లేని వాళ్ళే పావురాలు. ఏమండి? పావురంలాగా ఉండాలని కాకేం చేసింది? నానా తిప్పలో పడింది. పోయిన వారం చూసాం. కాకుల్లాగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? పరిశుద్ధ పావురాలు వలె ఉండాలి. ముగించుకుందాం. ఆఖరి మాట. ఏమండి? ఆఖరి మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త అండి 3వ అధ్యాయం అండి 16వ వచనం చదవండి. 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె. దేవుని ఆత్మ. ఏ ఆత్మ ఇది? పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధ ఆత్మ. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. పావురము దేనికి సాదృశ్యం? పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం. బాగా వినండి. నేను వచనాలు దాటేస్తున్నాను, ఎందుకంటే మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. మీ సమయాన్ని దొంగిలించడం నాకు ఇష్టమో లేదు. అందుకని త్వరగా పరిగెత్తుతున్నా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమండి 36వ వచనం అనుకుంటా, నేను జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము కాదమ్మా, కాదు కాదు, అది కాదు. 16వ వచనం. 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. అలాగే ఇంకో మాట 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. బాగా వినండి ఈ మాటలు. దేవుని పిల్లలు కూడా ఆత్మ చేత నడిపించబడాలి. ఏమండి? మనం చెప్పినట్టు పనులు జరగాలి, కానీ దేవుడు చెప్పినట్టు మాత్రం జరగవు. జరుగుతున్నాయా మన ఇళ్ళల్లో, మన జీవితంలో? మనం ఎప్పుడన్నా దేవుడు చెప్పినట్టు, దైవజనుడు చెప్పినట్టు వింటామా? ఆడు మన మాట వినాల్సిందే. కానీ ఇక్కడ అంటాడు, ఏమండి? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మనతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇప్పుడు రండి 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల. దేవుని బిడ్డలమండి మేము. దేవుని బిడ్డలంటే చెప్పండి. దేవుని బిడ్డలంటే ఏమండి? మా నాన్నకు ఆస్తి ఉందని 2 అన్నదమ్ములు వచ్చారంట ఒక న్యాయాధిపతి దగ్గరికి. ఏంట్రా మీ గొడవ అంటే, ఏమండి మా నాన్న ఆస్తిని మేము పంచుకోవాలని అన్నాము, కానీ మా వాడు ఒప్పుకోవట్లేదు అన్నాడు. ఏమైందయ్యా అంటే, ఆస్తిలో నీకు కొద్దిగా ఇస్తాను, తీసుకొని పో, మిగతాది నేను చూస్తాను అని చెప్పని అన్నాను అని పెద్దోడు అన్నాడు. చిన్నోడు అంటాడు, ఆహాహా అట్ట కుదరదు, వాడు ఎట్ట పుట్టాడో నేను కూడా అట్నే పుట్టా, వాడు సగము నేను సగం, దేంటో చీపురు కట్టలోనైనా సరే ఏం కావాలా, శని సగం కావాలా అన్నాడు. అంతే కదా అబ్బాయి అన్నాడంటే న్యాయాధిపతి. సరేనండి, మొత్తం లెక్కలు పట్టుకొచ్చాను, మూట కట్టి ఆడ పెడుతున్నాను,
ఆస్తులు ఎంత ఉన్నాయో లెక్క ఉంది ఈ పుస్తకం, అప్పులు ఎంత ఉన్నాయో కూడా లెక్క ఉంది ఆ పుస్తకం. సమానంగా పంచియండి అన్నాడు. అట్టట్టా ఆస్తి అయితే తీసుకుంటాను కానీ అప్పు అయితే నేను తీసుకుంటాను ఎట్టా అన్నాడంట చిన్నవాడు. న్యాయాధిపతి అన్నాడట, ఒరే చిన్నడా, నువ్వు అప్పు భరించలేవు గనకనే ఆస్తి నీకిచ్చి ఆ అప్పులేవో తానే తీరుస్తానంటున్నాడు రా మీ అన్న అన్నాడంట. ఏమండి, నిజమే ప్రియులారా, వాటా అంటే ఎట్టొస్తుంది? నేను కూడా దేవుని బిడ్డనే అంటే దేవుల్లో నుంచి వచ్చేది అంతా మనకు కావాలి, కానీ దేవుని కొరకు శ్రమ పట్ట మాత్రం మనకు అవసరం లేదు. దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్నామా? దేవుని కొరకు కష్టపడుతున్నామా? దేవుని కొరకు ఖర్చు పడుతున్నామా? దేవుని గురించి ఆలోచిస్తున్నామా? దేవుని పని గురించి బాధ్యత వహిస్తున్నామా? అది కూడా భాగమేనా కాదా? ఏమండి, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలలో నడుచుకొనవలనని మీ కొరకు మాదిరి ఉంచిపోయెను అని ఉంది. ఏమండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాదిరి ఏంటి? ఆయన మన పాప క్షమాపణ కొరకై తన్ను తాను, అంటే ఎంతవరకు? ఏమండి, సైనికుడు, ఏమండి, ప్రధాన సైనికుడు అన్నాడట, సైన్యాధిపతి, అబ్బాయి పొద్దుపోతుంది, వానొస్తుంది, ఇంతకీ వీళ్ళు చచ్చిపోయారు లేదు చూడరు అబ్బాయి, చచ్చిపోతే వదిలేసి వెళ్దాం, బతుకుంటే మళ్ళీ గవర్నర్ గారితో పెద్ద కష్టం అన్నట్ట. మరి ఏం చేయాలా? ఈడు తీసుకొని పొడుస్తున్నాడు. ఏమండి, ఈడు తీసుకోవడానికి పొడవడానికి వచ్చినప్పటికీ మిగిలిన వాళ్ళు ఇద్దరు బతుకున్నారు, కానీ యేసయ్య చనిపోయాడు. చనిపోయేటట్టుకుందండి అన్నాడు. మిగిలిన ఇద్దరు బతుకున్నారు కనుక వాళ్ళ మోకాలు నరాలు తెగ నరికారు. పెద్ద నరం దిగితే ఏమైంది చెప్పండి? రక్తం దారులుగా గారి వాడే చచ్చిపోతాడు. ఇప్పుడు యేసయ్య చనిపోయాడు అని ఎట్ట నిర్ధారణ చేయాలంటే ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచారట. ఏం చేశారు? ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచారు. ఈ మాటలు యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉన్నాయి. ఆయన ప్రక్కలో పొడవగానే ఏమైందంట? రక్తమునో నీరునో కారెను అని ఉంది. ఏమొచ్చింది? కొంచెం రక్తం వచ్చింది, ఆ తర్వాత నీళ్ళు వచ్చింది. నీరు రావాలా, రక్తం రావాలా? బతుకున్నోళ్ళ ఒంట్లోంచి నీళ్ళు వస్తాయా, రక్తం వస్తాయా? రక్తమే వస్తుంది. కానీ ఆయన ఒంట్లోంచి నీళ్ళు వచ్చినాయి అంటే ఇంకా రక్తమో లేదు. ఆఖరి రక్తపు బిందువు వరకు నీ కొరకు ఆయన శ్రమ అనుభవిస్తే నువ్వేం చేస్తున్నావు? ఆశీర్వదించు ప్రభువా, మా ఇల్లు ఆశీర్వదించు, మా పిల్లల్ని ఆశీర్వదించు, మాకు డబ్బు ఇయ్యి, మాకు ఆస్తి ఇయ్యి, మాకు ఉద్యోగాలు ఇయ్యి, అన్నీ ఇయ్యి, నేను మాత్రం నీకేమి ఇయ్యను, నీ పని మాత్రం చేయను. ఎందుకంటే దెర్ ఇస్ నో టైం ఫర్ యూ. నీ కొరకు నా దగ్గర సమయమే లేదు. కానీ యేసయ్యకు నీ కొరకు చనిపోవడానికి సమయం ఉంది. ఎవడైనా అప్పుగా ఇవ్వమంటే 10 ఏళ్ళు ఇస్తాడు. ఏమన్నా వరకు ఇస్తాడా? 20 రూపాయలు వడ్డీ అంటాడు. ఇప్పుడు 20 రూపాయలు అంటే సింపుల్, 25 50 అడుగుతున్నారు అన్యాయంగా కదండి. నిజమే ప్రియులరా, ఏమి వడ్డీ తీసుకుని ఆయన ప్రాణం పెట్టాడు, నువ్వేమన్నా ఇచ్చావా? ఏమి ఇవ్వలా. నీ కొరకు తన ప్రాణాన్ని ధార పోశారు. ఇంతకు ఇక్కడ ఏమన్నాడండి? మనము ఆయన కొరకు శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులు. వారసత్వం ఎట్ట వస్తుంది? ఏమండి, వారసత్వం అంట నాకు చెప్పారట, నన్ను పట్టించుకున్నారట, నా మాట అడిగారట. ఏమండి, పట్టించుకోకుండా, పని పట్టించుకోకుండా అక్కడక్కడక్కడక్కడ తిరుగుతా ఎప్పుడో ఒకసారి వచ్చామంటాం, మాకు చెప్పారా, మాకు చెందేరా, మమ్మల్ని అడిగారా? ఏమండి, నీ ఇంట్లో పని అనుకో, ఎవడని చెప్తే చేస్తావా, నీ ఇష్ట ప్రకారం చేస్తావా? ఎవడు చెప్పాల్సిన పని లేదు. అన్నం వండాలని ఎవరైనా చెప్పాలా? ఇల్లు ఉడుచుకోవాలని ఎవరైనా చెప్పాలా? ఏమండి, మందిరం ఓడవాలంటే పాస్టర్ గారు వచ్చి బచ్చంలా ఆడాల, రా 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 అని పిలిస్తే అప్పుడు వచ్చి ఏమండి అటొక చీపు ఇటొక చీపురు, దానికి కూడా తీరుబాటు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ప్రియులరా, పావురము ప్రభు అయిన దేవునికి సూచన, పావురము సంఘానికి సూచన, పావురము పరిశుద్ధులకు
సూచన. మనం పరిశుద్ధులమేనా? ఏమండి? పరిశుద్ధులమేనా? అందుకే అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు పూర్వము చీకటి అయి ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును ఏం చేశాడు? రాజులుగా, యాజకులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. అందుకొరకు తన ప్రాణము పెట్టాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ స్థితి ఎలాగుంది? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకొని దేవుని కొరకు సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. దేవుడు ఇట్టి మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.